హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, నేను నిన్న చెప్పిన ఈ 5 స్టాక్స్ పాలసీ బజార్ అనే స్టాకు ఈరోజు ఏ విధంగా ట్రేడ్ అయింది చెప్తాను. ఫ్రెండ్స్, ఈ స్టాక్ అనేటువంటిది రేపు కానీ ఈ లెవెల్ క్రాస్ చేసి పైకి కానీ మూమెంట్ ఇస్తే నెక్స్ట్ టార్గెట్ ఉంటుందని చెప్పాను. అన్ఫార్చునేట్లీ అది నెక్స్ట్ రూపాయలని క్రాస్ అవుట్ చేయలేదు, బ్రేక్ చేయలేదు. తర్వాత హెచ్ఎల్ టెక్ అది బ్రేక్ చేసింది కానీ ఫస్ట్ టార్గెట్ని కొట్టేసి మరలా కిందకు వచ్చేసింది ఫ్రెండ్స్. సో అదేవిధంగా రెడ్ లిమిటెడ్ అనేటువంటి స్టాక్ అనేటువంటిది కూడా నేను చెప్పానండి, ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసింది. చూడండి, ఇదిగో ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసింది విత్ హెవీ క్యాండిల్తో. బ్రేక్అవుట్ చేయలేదు, బ్రేక్అవుట్ చేసినప్పుడు నిలబడలేదు కనుక మళ్ళా కూడా కిందకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది రేపటికి ఏమైనా బ్రేక్అవుట్ చేస్తే ఒక మంచి మూమెంటం తీసుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత పవర్ గ్రిడ్ చూడండి, పవర్ గ్రిడ్ అనేది రెక్టాంగిల్ ప్యాటర్న్లో ఉంది. ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసినప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఇది. సో రేపు ఇది టార్గెట్ కొట్టవచ్చు ఫ్రెండ్స్. రేపటికి ఇది టార్గెట్ కొట్టే విధంగా ఉంది కనుక రేపటికి ట్రేడ్ చేసుకోవచ్చు. పొజిషన్గా మన ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఎన్సిఎల్ ఇండియా, ఇది చూడండి, ఇది పర్ఫెక్ట్గానే చూడండి, ఇది పర్ఫెక్ట్గానే ఫ్రెండ్ ఈ లెవెల్స్ని క్రాస్ చేసినప్పుడు ఇదిగో ఈ లెవెల్ ఇది ఉంది కదా, ఇదిగో ఈ ఫ్రంట్లో ఇది బ్రేక్అవుట్ చేస్తే కిందకు వస్తుందని చెప్పుకుని ఉన్నాము. ఇది పర్ఫెక్ట్గానే కిందకు వచ్చింది. సో కిందకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పాను, పర్ఫెక్ట్గా కిందకు వచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినటువంటి వాడు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.